మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలివెళ్తున్నారు. తారకాసురుణ్ణి ఛేదించి ఆయన కంఠంలోని అమృతలింగంను కుమారస్వామి విడుదల చేసిన సమయంలో 5 ముక్కలుగా పడిన అమృతలింగం ఏపీలోని 5 క్షేత్రాల్లో దేవాదిదేవులచే ప్రతిష్ఠించబడింది. ఆ 5 క్షేత్రాలే పంచారామంగా ప్రసిద్ధి చెందాయి. అంతటి చరిత్ర ఉన్న పంచారామ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎవరెవరు ప్రతిష్ఠించారు, ఇప్పుడు ఆ పవిత్ర అమృతలింగాల రూపం ఎలా ఉంది, ఈ మహాశివరాత్రికి పంచారామాల్లో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఒకే రోజు 5 క్షేత్రాలను దర్శించుకుంటే కలిగే లాభం ఏంటి, పంచారామాలు ఉద్భవించడం పట్ల ప్రాచీన ఆధారాలేమిటి, 5 ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్న ఆ 2 ఆరామాల ప్రత్యేకత ఏంటి, మహాశివరాత్రి సందర్భంగా ఐ న్యూస్ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు పంచారామ క్షేత్రాలు ఉద్భవించడానికి గల కారణం ఏంటి, ఈ ఆరామాలు 5 కూడా ఎక్కడెక్కడ వెలిసి ఉన్నాయి, వాటిలో శివరాత్రికి సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఒకే రోజు 5 క్షేత్రాలను దర్శించుకునేందుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అందుకు సంబంధించి ఆర్టీసీ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది, శైవ క్షేత్రాల్లో ప్రస్తుతం శివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం క్షీరపురి పాలకొల్లులో ఉంది. పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు క్షీరారామలింగేశ్వరుని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా దర్శించుకోవచ్చు. ఐ న్యూస్ స్క్రీన్ మీద ద్వారా కూడా ఈరోజు స్వామివారి దర్శనాన్ని నేరుగా కూడా వీక్షించేటువంటి సదుపాయం కూడా కల్పిస్తుంది. ప్రస్తుతం శివరాత్రికి సంబంధించి ఏమేమి వేడుకలు చేస్తున్నారు, అలాగే క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చరిత్ర ఏంటి అని తెలియజెప్పేందుకు మనతోటి ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ గారు ఉన్నారు. స్వామి చెప్పండి, క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ప్రధాన చరిత్ర ఏంటి? పూర్వం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి దగ్గర ఉండేటువంటి ఆత్మలింగాన్ని వరంగా అడిగి తీసుకోవడం వల్ల ఈ ఆత్మలింగ వరగర్వం చేత దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెడుతుండే కుమారస్వామి వారు జన్మించి తారకాసురుడితో యుద్ధం చేసి తారకాసురు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని భిన్నం చేసి తారకాసుని సంహారం చేశారట. అలా జరిగినప్పుడు ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడ్డాయని చెప్పేసరని దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ పడడం చేత శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి యొక్క శిరస్సు భాగం అని చెప్పేసి అనేటువంటిది మనకు తెలుస్తుంది. 2 అమరావతి, 3 ద్రాక్షారామం, 4 భీమవరం, 5 సాబర్లకోట, ఇలాగ పంచారామాలు. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇది. ఈ స్వామివారి యొక్క ఆలయంలో చాలా విశేషంగా క్షేత్రాలు ఉన్నాయి. ఎందుకని చెప్పేసానంటే శివకేశవులకి భేదం లేదని చెప్పేటువంటి విధానంగా జనార్దన స్వామివారు, రామలింగేశ్వర స్వామివారు, అలాగే బ్రహ్మదేవుడికి ప్రత్యేకించి ఒక ఆలయం ఉండటం అనేటువంటిది ఎక్కడా లేదు. మనకి ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతూ ఉంటుంది. అలాగే త్రిమార్తలు పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కూడా కొలువు ఉండేటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం. 5 నందులు, 5 శివలింగాలు, 5 దేవతా స్త్రీమూర్తులు, 5 గణపతులు, అలాగే పంచాయతనం వినాయకుడు, సూర్యనారాయణ స్వామి, పరమేశ్వరుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇలాగ పంచాయతనం అని చెప్పేసి కేకేస్తారు. ఈ పంచాయతన దేవతలందరూ కూడా కొలువైనటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారికి విశేషంగా చేయబడినటువంటి కార్యక్రమాల్లో దేవీ నవరాత్రులు, అలాగే కార్తీక మాసం, మహాశివరాత్రి, స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు, ఇవి రంగరంగ వైభవపేతంగా స్వామివారికి నిర్వర్తించేటువంటి ప్రత్యేక పర్వదినాలుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ పర్వదినాల్లో మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే శివుడు శివలింగం నుంచి ఆ యొక్క లింగం ఉద్భవించినటువంటి సమయంగా మనకి రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంగా తెలియజేసినటువంటి కారణం చేత ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనేటువంటి తాపత్రయంతో శివరాత్రి ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానం చేస్తూ జాగరణ చేస్తూ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడాను. ఆ దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా దేవస్థానం వారు కాదు, మేము కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసి భక్తులకి అనుమతించడం కానీ,
దాని తర్వాత మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు, రాత్రి 12 గంటల లింగోద్భవ సమయం దాకా కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు, అలాగే మధ్యలో 8 గంటల 35 నిమిషాలకు స్వామివారికి జగజ్యోతి స్వరూపంలో స్వామివారిని జ్యోతి స్వరూపంలో వెలిగించడం కానీ ఇటువంటి కార్యక్రమాలని కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి మల్లన్న పాగా అని చెప్పేసి అనేటువంటిది కడుతూ ఉంటారు. అంటే ప్రపంచం మొత్తం మీద 2 చోట్ల మాత్రమే ఈ స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం అనేటువంటిది ఉంది. అది ఎక్కడెక్కడ అని చెప్పేసి అడిగితే మొట్టమొదట శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారికి, అలాగే పాలకొల్లో ఉండేటువంటి క్షీరారామలింగేశ్వర స్వామివారికి, ఇద్దరికీ కూడా ఈ మల్లన్న పాగాన్ని కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. గత 50 సంవత్సరాలుగా ఈ మల్లన్న పాగాన్ని కట్టించేటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే వరదా సోమేశ్వరరావు గారు, వాళ్ళ యొక్క పూర్వీకులందరూ కూడా స్వామివారి సేవలో ధరించారు. ఇప్పుడు వారు వంశస్థులు వారు వచ్చి స్వామివారికి 360 గజాలు ఒక రోజు వచ్చి ఒక గజం చొప్పున వేస్తూ స్వామివారికి విశేషమైనటువంటి ఆ పాగాన్ని తీసుకొచ్చి స్వామివారికి దర్శనం చేయించి దాన్ని స్వామివారి యొక్క విమాన గోపురం దగ్గర నుంచి రాజగోపురం దాకా కూడా 360 మీటర్లు ఆ యొక్క గోపురానికి ఈ యొక్క పాగాన్ని కట్టడం, వస్త్రాన్ని సమర్పణ చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. భక్తులందరూ కూడా ఈ దర్శనం చేసుకున్న ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా నివారణ అవుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే శివదీక్ష చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివదీక్ష తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే మల్లన్న పాగాన్ని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి దీక్ష విరమణ అయినట్టుగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి అనేటువంటిది నానుడిగా వచ్చేటువంటి విషయం. అందుకోసం చెప్పేసి శివదీక్ష చేసుకునేటువంటి వ్యక్తులందరూ కూడా శ్రీశైలం వెళ్ళి సమర్పణ చేయటం ఎందుకని చెప్పేసి అడిగితే మల్లన్న పాగా దర్శనం చేసుకుంటే ఆ దీక్ష విరమణ అయినట్టుగా అని చెప్పేసి అనేటువంటి భావన. అలాగే ఎలా అయితే శ్రీశైలంలో దర్శనం చేసుకుంటే మల్లన్న పాగా దర్శనం చేసుకుంటే దీక్ష విరమణ అవుతుందో ఇక్కడ కూడా మన పాగాన్ని దర్శనం చేసుకుంటే ఆ దీక్ష విరమణ అయినటువంటి భావన చెందుతారు. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి యొక్క మల్లన్న పాగాన్ని దర్శనం చేసుకుని ఆ యొక్క దీక్షనంతటినీ కూడా విరమణ చేయడం అనేటువంటిది జరుగుతోంది. అలాగే మహాశివరాత్రి రోజున ప్రధానంగా చెప్పబడింది ఉపవాస దీక్ష, జాగరణ చాలా విశేషంగా చేసేటువంటిది. ఆ సమయంలో స్వామివారి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా పాలు పళ్ళు పదార్థాలు తీసుకుని జాగరణ చేయటం అనేటువంటిది ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. ఇది మన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రమారమి ఎలా లేదనుకున్నా ఒక 5,000 మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసి, అలాగే జాగరణ చేసి ఉపవాసం చేసి ఇక్కడే ఉండేటువంటి దేవాలయంలోనే ఉండి తెల్లవారుజామున 5 గంటలకి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ప్రాంతాలకు వెళ్ళేటువంటి విధానంగా మనకి పూర్వం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం. అలాగే ఆ రోజంతా కూడా శివరాత్రి రాత్రి 12 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి దర్శనం కోసం చెప్పేసి వచ్చినటువంటిది. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 దాకా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఆటంకం లేకుండా కనీసం 10 నిమిషాలు కూడా దేవాలయం మూసివేయడం అనేటువంటిది జరగకుండా నిరంతరం దర్శనం చేసేటువంటి వ్యవధానంగా మనకి ఏర్పాటు పూర్వం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం. అలాగే ఆ రోజున స్వామివారికి లింగోద్భవ కాలంలో 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రత్యేకించి మావిడారి వంశస్థులందరూ కూడా విశేషంగా స్వామివారికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం నిర్వర్తించుకుంటూ ఉంటున్నారు. ఇది ఏళ్ల తరబడి ఇలా జరుగుతూ ఉంది. అలాగే స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పెద్ద గోపురంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఏంటి ఆ పెద్ద గోపురం చరిత్ర విశిష్టత? పెద్ద గోపురం అని చెప్పేసి అనేటువంటిది ఇది రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడినటువంటి గాలి గోపురంగా మనకి తెలుస్తూ ఉంది. ఆలయంలో ఉండేటువంటి ప్రాకారంలో కానీ గోడల మీద స్తంభాల మీద అన్నిటి మీద కూడా మొదటి చాళుక్య భీముల కాలంలో ఆలయం అభివృద్ధి చెందినటువంటి ఆలయంగా మనకి శాసనాల ద్వారాగా తెలుస్తుంది. అలాగే బయట కనిపించేటువంటి గాలి గోపురాన్ని రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడినటువంటి గాలి గోపురంగా మనకి తెలుస్తుంది. ఈ గాలి గోపురాల్లో కట్టడానికి కూడా చాలా అవాంతరాలు కలుగుతుంటే ఆ అవాంతరాలను నివారణ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ శిల్పి గారు అలాగే మంగళగిరి పానకాల స్వామివారి యొక్క శిల్పి గారు ఇద్దరూ కలుసుకుని దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగినటువంటి సమయంలో రామగుండం అనేటువంటి ఒక గుండాన్ని తవ్వుకుని దాని ద్వారాగా మీరు గాలిగోపురం నిర్మించుకుంటే గాలిగోపురం నిలబడుతుందని చెప్పేసనని ఆయన చెప్పారట. అలాగే మీరు
శనగల బస్తాల మీద గాలి గోపురాన్ని నిలబడితే నిలబడుతుందని చెప్పేసరని ఇక్కడ ఉండేటువంటి శిల్పి గారు ఆయనకి సలహా ఇవ్వడంతో అక్కడ మంగళగిరి పానకాల స్వామివారి యొక్క గాలి గోపురం అది నిలబడిందని చెప్పేసరని ఇక్కడ రామగుండంలో ఉండేటువంటి రామగుండం అనేటువంటి చెరువుని తవ్వించి గాలిగోపురం కట్టడం వల్ల ఇక్కడ గాలిగోపురం నిలబడింది అని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగాను పెద్దల ద్వారాగాను తెలిసేటువంటి విషయం. అలాగే ఇక్కడ ఉండేటువంటి గాలిగోపురాన్ని లోపల నుంచి పైకి ఎక్కి వెళ్ళటానికి మార్గాన్ని కూడా ఆ సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. 120 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఈ గాలిగోపురంలో చాలా విశేషమైనటువంటి కళాకృతులు అన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉంటాయి. అలాగే గాలిగోపురం పైన ఉండేటువంటి ఆ యొక్క కలశం లోపల అమ్మవారి యొక్క ముక్కు పొడుకు ఉందని చెప్పేసరని ప్రళయం వచ్చేటువంటి సమయంలో ఆ యొక్క ముక్కు పొడుకుని సముద్ర గర్భంలో కలుపుకుని అమ్మవారి ప్రళయాన్ని ఈ విశ్వాన్నంతటిని కూడా అంతం చేస్తుందని చెప్పేసరని మనకి పెద్దవాళ్ళ ద్వారాగా పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అలాగే ఈ యొక్క గాలిగోపురంలో ఉండేటువంటి పైన ఉండేటువంటి అంతస్తు నుంచి చూస్తే సముద్రం కలిసేటువంటి ప్రదేశమైనటువంటి అంతర్వేది పూర్వకాలంలో కనిపించేదిట. ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క భవనాల ఎత్తు వలన దానివల్ల కనిపించట్లేదు, కానీ పూర్వకాలంలో ఇది కనిపించేటువంటిదా. అందుకోసం అని చెప్పేసి పాలకొల్లు రామలింగేశ్వర స్వామి గుడి అని చెప్పేసారంటే పూర్వకాలంలో ఎవరికి తెలిసేది కాదుట. పాలకొల్లు పెద్ద గోపురం అని చెప్పేసారంటే అందరూ గుర్తుపెట్టేవారట. అంత ప్రాశస్త్యం చరిత్ర ఉండేటువంటి విశేషంగా మనకి గాలిగోపురం తెలుస్తుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క గాలిగోపురాన్ని కూడా చూసి తరించవలసిందిగా కూర్చున్నాం. అంత చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంలో స్వామివారి శివలింగం ఏదైతే క్షీరాభిషేకాలకు నోచుకోవడం లేదు, ఎత్తు తగ్గిపోతుంది, కరిగిపోతుంది అనేటువంటి భయాందోళన భక్తుల నుంచి కూడా వినిపిస్తుంది. కారణం ఏంటనుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా ఉంది, గతంలో ఎలా ఉండేది శివలింగం? అయితే దీనికి ప్రధానంగా మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం వల్లనే పాలు కూడా 6 మాసాలు నిలవ ఉంటున్నాయి అని చెప్పేసానంటే పాలు ఒకరోజు ఉండటం కూడా చాలా అరుదుగా ఉంటుంది. కానీ అటువంటిది 6 మాసాలు నిలవ ఉంటున్నాయని చెప్పేసానంటే దాంట్లో కల్తీ లేకుండా మనం ఆవు పాలని చేయట్లేదు కదా. ఇటువంటి కారణాలన్నిటి చేత కూడా స్వామివారి యొక్క ఆలయాలన్నీ కూడా భిన్నమైపోతున్నాయని చెప్పేసానని చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం అని చెప్పేసానండి మనకి పూర్వం నుంచి కూడా ఒక 30 సంవత్సరాల నుంచి మనం పూర్వం పంచామృత అభిషేకాలు కానీ గంధ విభూది ఇటువంటి అభిషేకాలని కూడా పూర్తిగా నిషేధం చేసి స్వామివారికి గోక్షేనంతో మాత్రమే స్వామివారికి అభిషేకం చేసేది. అది కూడా తెల్లవారుజామున స్వామివారికి జరిగేటువంటి నిత్యాభిషేకంలో మాత్రమే గోక్షీరాన్ని దేవస్థానం తరపున ఉండేటువంటి గోశాలలో ఉండేటువంటి ఆవు పాలను మాత్రమే తెచ్చి స్వామివారికి అభిషేకం చేయడం అనేటువంటిది ఇప్పుడు మనకి ప్రస్తుతానికి నడుస్తుంది. మిగతా అభిషేకాలు చేసుకునేటువంటి భక్తులందరూ కూడా జలంతో అభిషేకం చేసుకుంటున్నారు. భక్తులందరూ కూడా గుర్తించారు. ఎందుకనంటే మన యొక్క భావి తరాలన్నీ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి. మనం ఎలా అయితే మన యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నామో అలాగే భావి తరాలందరూ కూడా తర్వాయి తరాలందరికీ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగించి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరేట్టుగా మనం చేయాలి అని చెప్పేసానంటే ఇటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా నిషేధించడం అనేటువంటిది మంచి విషయం అని చెప్పేసి అనేటువంటిది విషయం అందరూ కూడా తెలుసుకుని ఇక్కడ స్వామివారి యొక్క ఆలయంలో నీళ్లతో మాత్రమే స్వామివారికి అభిషేకం చేయడానికి భక్తులందరూ కూడా సహకారం చేయడం జరుగుతోంది. ఇదంతా కూడా చాలా శుభపరిణామం. దానివల్ల మన యొక్క భావితరాలన్నిటికీ కూడా మన యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి విషయం. చూస్తున్నాం కదా, క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి ఉన్నటువంటి ఘన చరిత్ర, ఘన కీర్తి అంతా కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి నిత్యం దర్శించుకుంటూ ఆ స్వామివారిని శివరాత్రి సందర్భంగా ప్రత్యేక వేడుకల్లో కూడా వచ్చి దర్శించుకుంటూ కూడా వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ప్రత్యేక మూల విరాట్ను కూడా మనం చూస్తున్నాం. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అన్నీ కూడా కల్తీ రావడంతో కల్తీ పాలతో అభిషేకాలు చేయడం వల్ల ఇక్కడ శివలింగం కాస్త ఆ భంగం వాటిల్ని దెబ్బతినడం అనేది కూడా జరిగింది. దీంతో అక్కడ పూర్తిగా క్షీరం అంటే పాలతో అభిషేకాన్ని, నెయ్యితో అభిషేకాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. కేవలం నీటితోనే, జలంతోనే అభిషేకాన్ని చేయడం అనేది కూడా కొనసాగుతూ వస్తుంది. తద్వారా భక్తులందరూ కూడా సహకరించడం వల్ల కేవలం జలాభిషేకంతో మాత్రమే మన అభిషేక ప్రియుడైనటువంటి మహాశివునికి ఈ అభిషేకాలు కొనసాగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని కూడా కేవలం జలాభిషేకం మాత్రమే చేయడం అయితే జరుగుతుంది. భక్తులు ఇందుకు సహకరించాలి, అలాగే అందరూ వచ్చి దర్శించుకోవాలంటూ కూడా ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా అటు శివరాత్రి మహాదిన ఏర్పాట్లు పూర్తిగా కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయంలో ప్రత్యేక అధికారులు కూడా నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆలయ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పటికే క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో కీర్తి ఉంది. శివరాత్రికి వేలాది మందిగా జనం వచ్చే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎన్ని రోజులు జరగబోతుంది ఉత్సవాలు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. మన పంచారామ క్షేత్రమైన క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకొల్లులో మనకి ఇక్కడికి సుమారు 40,000 నుంచి 50,000 వరకు భక్తులు రావడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము. ఇంకా వీళ్ళందరూ క్యూ లైన్లో వెళ్ళడానికి క్యూ లైన్ మార్గాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యము, మజ్జిగ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. అలాగే వీళ్ళందరూ కూడా ఫ్రీగా వెళ్ళడానికి ఉచిత దర్శనము, అలాగే 50 రూపాయలు టికెట్తో ఉండే దర్శనము, అలాగే అభిషేక దర్శనము 100 రూపాయల టికెట్తో ఉండే అభిషేక దర్శనము, ఇలా 3 విభాగాలుగా విభజించడం జరిగింది. వీళ్ళు అభిషేకానికి వచ్చేటప్పుడు గతంలో జరిగినట్లుగా ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కవర్లతో కాకుండా వీళ్ళు ఎవరు తీసుకుని వచ్చినా మనం అంతా కూడా ఇక్కడ స్టీల్ బిందెలు, పాత్రలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అన్నీ కూడా మన టెంపుల్ లోపలికి అంతరాలయంలోకి ఏవి కూడా ప్లాస్టిక్ వస్తువులు కానీ, ప్లాస్టిక్కి సంబంధించిన కవర్లు కానీ తీసుకుని వెళ్ళడానికి వీలు లేకుండా పాత్రలు కేటాయించి ఉన్నాము. స్వామివారి జలంతో మాత్రమే అభిషేకం జరగడానికి ఉంది. కాబట్టి మనం ఈ సంవత్సరం ఏంటంటే పంచామృత అభిషేకం కూడా చేసుకునే విధంగా అభిషేకం చేసే వాళ్ళకి పక్కనున్న గోకర్ణేశ్వర స్వామి వారి దగ్గర పంచామృత అభిషేకం చేసుకునే విధంగా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పంచామృత అభిషేకం జరిగిన తర్వాత అక్కడ నుంచి భక్తులు వచ్చి మన క్షీరారామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ యొక్క మార్పుని అందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మనకి ఇక్కడ పాగాలంకరణ విశేషమైన కార్యక్రమం ఉంది. ఈ పాగాలంకరణ కార్యక్రమంలో కూడా ఆ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక మీటింగు మరలా ఈరోజు ఇంకొక మీటింగ్ పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి రాత్రి 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు లింగోద్భకాలాభిషేకం జరిగే సమయంలో పాగాలంకరణకు సంబంధించి ప్రదక్షిణ చేస్తూ ఇక్కడ ఉన్న వేల మంది భక్తులు ఆ పాగాలంకరణని స్పర్శించడానికి, దర్శించడానికి పరుగులు పెట్టడం, ఇబ్బంది పడడం, కొంచెం తొక్కిసలాట లాంటివి జరగడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారు మేము అందరం కూడా కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పాగాలంకరణ ప్రదక్షిణ అనేది వాళ్ళు సుమారు సాయంత్రం 6 గంటలకి పాగాను తీసుకుని లోపలికి ప్రవేశిస్తారు. కాబట్టి అదే సమయంలోనే ప్రదక్షిణ చేయవలసిందిగా కోరి ఉన్నాము. అప్పుడు మాత్రమే సామాన్య భక్తులందరికీ కూడా ఇక్కడ ఎవరైతే రాత్రి 11 గంటలకి లింగోద్భకాలాభిషేకంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా కూర్చుని అభిషేకాన్ని తిలకించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దాన్ని కూడా కొత్తగా ఈ సంవత్సరం చేయబోతున్నాము. దానికి కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మనకి అభిషేక సమయంలో లింగోద్భకాలాభిషేక సమయంలో కొంతమంది ముందు వచ్చిన వాళ్ళందరూ ముందు కూర్చుండిపోయి అభిషేక కాలం అంతా కూడా అక్కడే ఉండిపోతున్నారని తెలిసింది. కానీ చాలామంది వేల సంఖ్యలో భక్తులు బయట ఉండిపోయి లింగోద్భకాలాభిషేకం చూడలేకపోతున్నారు, దర్శించలేకపోతున్నారని చాలా అసంతృప్తితో వెనక్కి తిరుగుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అలా కాకుండా లింగోద్భకాలాభిషేకంలో కూడా క్యూ లైన్స్ రన్ చేసి అందరికి కూడా వచ్చిన ఆ సమయంలో వచ్చిన అందరి భక్తులందరికీ కూడా లింగోద్భకాలాభిషేకం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ మార్పును కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. అలాగే భక్తులందరూ సహకరించాలి ఈ విషయంలోనూ కూడా. ఈ విధంగా కొత్తగా మార్పులు మనకి సమయానుకూలంగాను ప్లస్ ఇక్కడున్న పరిస్థితులు తగినట్లుగా సామాన్య భక్తులందరికీ కూడా అన్ని సేవలు అందాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ మార్పులందరికీ ఇక్కడికి వచ్చేసే భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. చాలా చోట్ల ప్రముఖ దినోత్సవాలు, పర్వదినాల సందర్భంలో అత్యధికంగా భక్తులు వస్తే తొక్కిసలాట్లు జరగడం, విఐపీల తాకిడి నేపథ్యంలో కూడా కాస్త ఆంతర్యం ఏర్పడడం అయితే జరుగుతుంది. విఐపీల దర్శనానికి సంబంధించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు? విఐపీ దర్శనాలు కూడా అండి ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లాలో ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ప్రోటోకాల్ దర్శనం అనేది లేదు. ఇక్కడ ఎవరైతే డోనార్స్ ఉన్నారో, అనాదిగా డోనార్స్ వస్తున్నారో వాళ్ళకు మాత్రమే కొంచెం విఐపీ దర్శనం అనేది కేటాయించడం జరుగుతుంది. అది కూడా చాలా రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నాము. దానికి కూడా కొంత సమయం కేటాయిస్తున్నాము. మనకి మధ్యాహ్నం సమయంలో చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విఐపీలను రావాల్సిందిగా
కోరుచున్నాము. ఎందుకంటే సామాన్య భక్తులు ఎవరికి కూడా విఐపీల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తున్నాము. సార్ ఈవో గారు కూడా ఉన్నారు సార్. ఆలయంలో క్షీరరామలింగేశ్వర స్వామి ప్రధానంగా శివుడు అంటేనే అభిషేక ప్రియుడు, కానీ పాలకొల్లులో అభిషేకాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కాస్త అంతకుముందు పాడైపోయింది అనేటువంటి వదంతులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొంతకాలం ఏదైతే ఈ అభిషేకాలు ఆపివేశారని కూడా సమాచారం అవుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది ఆలయంలో శివలింగం? స్వామివారు ఎప్పుడూ కూడా మనకి అందుబాటులోనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్యూర్ ఆవు ఇచ్చేటువంటి పాలు అవి కూడా ప్యూర్గా ఉండేవి. ఇప్పుడు అంతా కెమికల్స్కి సంబంధించినటువంటి ద్రవ్యాలు వస్తున్నాయి కాబట్టి ఆ కెమికల్స్ వల్ల స్వామివారికి ఏదన్నా నష్టం వాటిల్తుందో అనే ఉద్దేశంతో అది తగ్గించడం జరిగిందే తప్ప వేరే విధంగా కాకుండా జరుగుతుంది. అలాగే మా స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు విధంగా జలాభిషేకం మాత్రమే స్వామివారికి ప్రీతి అని చెప్పేసి మా ముఖ్య అర్చకులు మా పురోహితులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి జలాభిషేకంతో భక్తులందరూ కూడా తృప్తి చెందాలని కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి వేడుకలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి? ఏ కార్యక్రమాలు? శివరాత్రి ప్రారంభమై ఉంది. 23వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి స్వామివారికి రుద్రాభిషేకం, అలాగే రుద్రహోమం, లీలా కళ్యాణం, ఈరోజైతే ఈ లక్షపత్రి పూజా కార్యక్రమం, అలాగే కుంకుమ పూజలు, వివిధ అభిషేకములు అవి వగైరాలు ప్రారంభమై 27వ తారీఖు రథోత్సవంతో ముగియనున్నది. ఈ 5 రోజులు కూడా స్వామివారికి ఎంతో వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. శ్రీ స్వామివారికి అయితే కళ్యాణోత్సవాలు ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ శివరాత్రి మహోత్సవాలు మాత్రమే స్వామివారికి ఇవి. ఈ శివరాత్రి రోజున భక్తులందరూ కూడా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మీ ఛానల్స్ వాళ్ళ ద్వారా కోరుకుంటున్నాను. అది చూసినాం కదా, పాలకొల్లు క్షీరరామంలో 5 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి క్షీరరామలింగేశ్వర స్వామికి ఈసారి కేవలం జలాభిషేకం మాత్రమే చేయబడుతుంది. అలాగే ఎన్నికల కోడ్ నేపథ్యంలో విఐపీల తాకిడికి సంబంధించి కూడా విఐపీలకు ఎటువంటి ప్రోటోకాల్ దర్శనం కూడా ఉండదు. కాబట్టి విఐపీలు కూడా తమకు సహకరించాలి. సామాన్య భక్తులు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంచారామ క్షేత్రాల్లో ఆదిగా పిలుచుకునేటువంటి సోమారామ క్షేత్రంలో కూడా శివరాత్రికి సంబంధించి ప్రత్యేక అభిషేక ప్రేణికి జరుగుతున్నాయి. ప్రస్తుతం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఉన్నటువంటి సోమేశ్వరుని నేరుగా కూడా వీక్షకుల ద్వారా కూడా దర్శించుకునేటువంటి మహాభాగ్యం కూడా ఈరోజు ఐన్యూస్ స్క్రీన్ మీద కూడా మనం చూసుకోవచ్చు. సోమేశ్వర స్వామిని భక్తులందరూ కూడా దర్శించుకోవచ్చు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. సోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ప్రధాన విశిష్టత ఏంటి, ఈ శివరాత్రికి ఎటువంటి వేడుకలు చేయబోతున్నారు అనేది కూడా ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఆ సోమేశ్వర ఆలయానికి పంచారామంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈ వైభవం? ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి బ్రాహ్మీకాల ముహూర్తం నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలతో ప్రారంభమైంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి దేశ ప్రజలు, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ విశేషంగా స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ తారకాసురుడు అనే రాక్షసుడు ఆ ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ గునుపూడి భీమవరం క్షేత్రం, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి అమావాస్యకి కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతూ ఉంటాయండి. పౌర్ణం నుంచి అమావాస్యకి, అమావాస్య నుంచి పౌర్ణానికి కూడా చంద్రుడు ఎలాగైతే దినదినం ఎలాగైతే మార్పులు ఉంటాయో స్వామివారి లింగాకారంలో కూడా అలాగే మార్పులు ఉంటాయి. స్వామి పౌర్ణానికి వచ్చేటప్పటికి తెల్లని తేజస్సుతో కాంతివంతంగా కనపడతారు. అలాగే అమావాస్య వచ్చేటప్పటికి గోధుమ వర్ణంలోకి మారి నలుపు మచ్చలు కనపడుతుంటే అక్కడక్కడ స్వామివారిలో
ఇక్కడ ఏకశిఖరంలో అన్నపూర్ణ అమ్మవారు సోమేశ్వర స్వామి ఉండడం విశేషం. భారతదేశంలో ఎక్కడా కూడా ఏకశిఖరంలో స్వామి కింద పైన అమ్మవారు ఉండడం ఎక్కడా లేదండి. ఈ క్షేత్రంలోనే మహా విశేషం. అలాగే ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు, పార్వతి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు. ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఇత్యాది ఆలయాలన్నీ కూడా ఉపాలయాల కింద ఉన్నాయి. ఈరోజు లింగోద్భవ కాలంలో సమయానికి ముందు స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది. ఆ రుద్రాభిషేకం అనంతరం స్వామివారికి విశేష అలంకరణతో చేసి లింగోద్భవ కాలంలో మహానివేదనను ఏర్పాటు చేస్తాం. ఈ తెల్లవారి 4:42 స్వామివారికి దివ్య కళ్యాణ ముహూర్తం నిశ్చయించడం జరిగింది. ఆ స్వామి విశేషంగా వైభవంగా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ ఇక్కడ 5 రోజులు జరుగుతూ ఉంటుంది. ఈ పంచారాత్ర కార్యక్రమాల కింద జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విశేషంగా ఉంటుంది. ఈ 5 రోజులు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రాత్రి రోజు ప్రత్యేకించి భక్తులు ఆచరించాల్సిన నియమాలు కానీ, ఆ రోజు జాగారానికి సంబంధించి ఎందుకు జాగారం చేస్తారు ప్రత్యేకంగా? స్వామివారికి ఆ రోజు అంటే లింగోద్భవం అనగానే అప్పుడు ఉద్భవించిందని లెక్క. ఆ రాత్రి అంతా కూడా స్వామి ఆ రాత్రి 12 గంటల తర్వాత కానీ స్వామివారి లింగోద్భవం అయింది మహాశివరాత్రి రోజుని. అందుకని ఆ రాత్రి స్వామివారిగా ఎదురు చూస్తూ ఆ స్వామిని తలుసుకుంటూ ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిత్యం నిరాహారంగా స్వామిని పొద్దునుంచి కూడా పళ్ళు పలహారాలు కానీ ఏమీ తీసుకోకుండా నిరాహారంగా ఉండి స్వామి దర్శనం చేసుకుని ఆ లింగోద్భవ కాలంలో స్వామిని దర్శించుకున్న తర్వాత మరునాడు ఉదయం సూర్యోదయం చూసిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. ఇది అత్యంత శివరాత్రి మహాన్వితమైన కార్యక్రమం. ఈ భక్తులందరూ కూడా ఈ జన్మ ధన్యం అవుతుందని విశ్వాసం. ఒకే రోజు ఈ 5 ఆరామాలను కూడా దర్శించుకోవాలని ఏమన్నా దానివల్ల ప్రత్యేకించి ఏమన్నా విశిష్టత ఏమన్నా? ఈ 5 ఆరామాలు కూడా ఒక లింగంలోంచి అంటే స్వామివారు ఆత్మలింగంగా ఉన్న ఆ లింగాన్ని ఛేదించగా అది 5 భాగాల కింద పడడం వల్ల ఈ 5 క్షేత్రాలను కూడా ఒకే రోజు దర్శించుకోవడం వల్ల ఆ ఆత్మలింగాన్ని దర్శించుకున్న పుణ్యం దక్కుతుందని ఈ ప్రతీతి. అలాగే తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నంత వరకు ఆ క్షేత్రాన్ని 5 క్షేత్రాలని కూడా ఒకే రోజు దర్శించుకునే భాగ్యం కలిగేలాగా భగవంతుని కోరుకోవాలి. చూసినాం కదా, పంచారామాల్లో తొలి ఆరామం అయినటువంటి సోమారామ క్షేత్రానికి సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. ఒకే రోజు 5 ఆరామాలను దర్శించుకుంటే కూడా లింగోద్భవానికి సంబంధించి లింగాన్ని దర్శించుకున్నటువంటి పుణ్యం కూడా కలుగుతుంది అనేటువంటి ప్రతీతి ఉంది. ఈ సందర్భంగానే ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు కూడా పంచారామ క్షేత్రాలకు తరలి వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం భీమవరంలో ఉన్నటువంటి గుణిపూడిలో సోమేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. సోమేశ్వర క్షేత్ర ఆలయం ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, శివరాత్రికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది భక్తులు రాబోతున్నారు? ఓం నమ శివాయ. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా 4 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం. భక్తులకి సుమారుగా 20,000 మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని శివరాత్రి సందర్భంగా దర్శించుకోవడం జరుగుతుంది. అర్ధరాత్రి నుంచి కూడా 26 సాయంత్రం వరకుని. ఈ సందర్భంగా 4 ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఉచిత దర్శనము, 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, 200 రూపాయల దర్శనం. వాళ్ళ క్యూ లైన్లో వచ్చి శ్రీ స్వామివారిని సేవించుకుంటారు. ఈ భక్తులందరికీ కూడా క్యూ లైన్లో వచ్చి భక్తులకి వాటర్ మంచినీళ్ళు, మజ్జిగ, పాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాతల సహకారంతో వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం, పులిహార ప్రసాదం కూడా దాతల సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ స్వామివారి రథోత్సవం 27వ తారీఖున మధ్యాహ్నం నుంచి రథోత్సవం జరుగుతుంది. 28వ తారీఖున తెప్పోత్సవం సాయంత్రం 7 గంటలకి తెప్పోత్సవం జరుగుతుంది. శ్రీ స్వామివారి దేవాలయం అంతా కూడా వివిధ విద్యుత్ అలంకరణలతో శోభామయంగా తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా కోఆర్డినేషన్ మీటింగు ఆర్డీఓ గారు సమీక్ష సమావేశం 8 డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించడం జరిగింది. వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా హెల్త్ కానీ అన్ని విధాల అన్ని డిపార్ట్మెంట్లు రక్షణ కానీ ఏ విధంగా అసౌకర్యాలు కలగకుండా భక్తులకి మేము అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి ఎండ తగలకుండా ఉండడానికి కూడా సలువు పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
కావున భక్తులందరూ వచ్చి శ్రీ స్వామివారి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాను. పంచారామాలకు సంబంధించి ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు చెప్తుంది. ఏ విధంగా అక్కడి నుంచి వచ్చేటువంటి భక్తులకు పార్కింగ్కి సంబంధించి కానీ అక్కడ ఆర్టీసీలో వచ్చిన భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యం అంటే ఒకే రోజు 5 పంచారామాలు దర్శించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే మా ఆర్డీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్రాఫిక్ శాఖ వారికి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అది ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఆ బస్సులు మళ్లించడం అది కూడా వాళ్ళు ఆ విధంగా ఏర్పాట్లు పిక్సిల్ అయ్యి బ్యానర్స్ అయ్యి పెట్టి ఆ విధంగా డైవర్షన్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారని ఇంత మూలంగా తెలియజేయడం. అంటే మరోవైపు ఇక్కడ పుష్కరిణి కూడా ఉంది. స్వామివారి ఆలయం పైన అమ్మవారి ప్రత్యేకత కూడా ఇక్కడ సంతరించుకుంది కదా. అంటే ప్రతిసారి కూడా ఎంతమంది భక్తులు ఈ శివరాత్రి రోజు వస్తూ ఉంటారు, వారికి సంబంధించి ఈసారి ఇంకేమైనా సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అలాంటి ఏర్పాటు? అంటే ఈసారి గత సంవత్సరం అయితే 15,000 మంది వరకు వచ్చి భక్తులు దర్శించుకున్నారు. ఈసారి అయితే 25,000 నుంచి 30,000 మంది వచ్చి దర్శించుకుంటారని మేము అనుకుంటున్నాం, అంచనా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తొందరగా దర్శనం అయ్యే విధంగా అన్ని విధంగా చర్యలు తీసుకున్నాను. అది చూస్తున్నాం కదా, ఈరోజు పంచారామ క్షేత్రాలకు సంబంధించి శివరాత్రి పర్వదిన సందర్భంగా వస్తున్న భక్తులు ఈరోజు శివరాత్రికి 25,000 మంది వరకు కూడా భక్తులు ఒకే రోజు దర్శించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వారందరికీ చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం కానీ, లేదంటే మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, అలాగే పార్కింగ్కు సంబంధించిన సౌకర్యాలు అలా ప్రతి ఒక్కటి కూడా తాము పూర్తి చేసినట్లు పంచారామ గునుపూడి క్షేత్రం ఆలయ ఈవో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది.